తర్వాత ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో ఉండే 2 ప్రధాన డ్యామ్లు అయినటువంటి చిత్రావతి రిజర్వాయర్ కావచ్చు, అలాగే పైడిపాలెం కావచ్చు, అక్కడికి ఈరోజు గండికోట జలాశయం నుంచి కూడా పంపింగ్ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. అంటే పైడిపాలెంలో ఆల్రెడీ దాని కెపాసిటీ వచ్చేసి 6 టీఎంసీ అయితే ప్రస్తుతానికి స్టాక్ వచ్చి 2.5 టీఎంసీ నుంచి ఆ తర్వాత 3 టీఎంసీలు ఉంది. తర్వాత ఇక్కడికి డైలీ కూడా 500 క్యూసెక్ల సామర్థ్యంతో ఆ తర్వాత ఇక్కడ పంప్ హౌస్లు అంతా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే చిత్రావతికి కూడా 1000 క్యూసెక్లు చొప్పున రోజు అక్కడ కూడా ఆల్రెడీ 2.5 నుంచి 3 టీఎంసీలు ఉన్నాయి. అంటే టోటల్గా 8.5 నుంచి 9 టీఎంసీలు పెట్టే విధంగా ఇక్కడ ఇరిగేషన్ అధికారులు అంతా కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. కూడా గమనించండి, ఎంత అంటే అంత మాటలు వైఎస్ఆర్సీపీకి ఆ తర్వాత చెందిన ఆ పార్టీకి చెందిన నాయకులు చాలా ఇదిగా అంటే ఇటు